చాలా రోజుల నుంచి మేము చాలా టూర్స్ ప్లాన్ చేసాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. తెలిసిందేగా, మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలుస్తాడు అంటారు కదా. మేము కేరళ వెళ్ళాలనుకున్నాం, దేవుడు మాత్రం కోటప్పకొండ డిసైడ్ చేశాడు. కోటప్పకొండ అనేది ఆంధ్రప్రదేశ్లోని ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఇది పల్నాడులోని నరసరావుపేటకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పూర్తిగా ఘాట్ రోడ్, కొంచెం డేంజరస్. నాలాంటి ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉంటే ఓకే, లేకుంటే మాత్రం రిస్క్ తీసుకోవద్దు, కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఎంట్రీలోనే వినాయకుడు నీకు ఏం కాదు నేను చూసుకుంటా అన్నట్టుగా ఉంటాడు. ఆ పరమశివుడు ఎక్కడ ఉన్నా నందీశ్వరుడు ఎదురుగా ఉండాల్సిందేగా. ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు త్రికూటేశ్వరుని రూపంలో కొలువై ఉన్నారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ శివుడు బాల దక్షిణామూర్తిగా 12 సంవత్సరాలు తపస్సు చేశాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ కొండకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కొండ మీద ఎక్కడ కూడా కాకులు కనిపించవు, కాకులు వాలవు కూడా. ఈ కొండపై కాకులు వాలకపోవడానికి ఒక కథ ఉంది. ఒక భక్తురాలు శివుని కోసం ప్రతిరోజు ప్రసాదం తీసుకురావడం, అది కాకులు తినడం. ఆ భక్తురాలి బాధని గమనించిన ఆ శివుడు ఆ కొండకి ఎక్కడ కూడా కాకులు వాలవని వరం ఇచ్చాడని కథ. అలాగే ఇంకొంచెం గుట్టపైకి వెళ్తే సంతాన నాగదేవత పుట్ట ఉంది. అందరిలాగే మేము కూడా పుట్టకు ఆవు పాలు పోసాము. పుట్ట దగ్గర ఆవు పాలు కూడా దొరుకుతాయి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఒకదాని మీద ఒకటి రాళ్ళు పెట్టడం వల్ల కోరికలు నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. ఈ రాళ్ళే మా ఇంటికి పునాది రాళ్ళు కావాలని ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అనుకోకుండా వచ్చినా కానీ ఈ ట్రిప్ మా కుటుంబానికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. కోటప్పకొండలో నిత్యాన్నదాన కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం, కానీ ఆ కార్యక్రమంలో మేము పాలు పంచుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఆ పరమశివుని ఆశీస్సులతో మళ్ళీ దర్శన భాగ్యం కలగాలని ఆ పరమశివుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ.